ఏమన్నారన్నా? అది ఎందుకు అంటే కస్టమర్ లాస్ అవుతుంది కదా ఇలా ప్యాసింజర్. అవునన్నా, ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ ప్యాసింజర్ గా నన్ను రోడ్డు మీద దిగమంటారా? నా కాడ రూపాయి లేదు. మీరు పెట్టిన స్కానరే కదా అది, మీరు పెట్టిన బ్యాంక్ అకౌంటే కదా. వేరే వాళ్ళకి వచ్చిందిగా, అదే స్కానర్ మీద వేరే వాళ్ళ టికెట్ వేరే వాళ్ళకి వచ్చింది, నష్టపోయింది ఇక్కడ వేరే వాళ్ళు కదా. మీరు మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తాయని ఆల్రెడీ హెడ్ ఆఫీస్ లోనే చెప్పారు మీకు. సరే, ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది అంటే మీరు పేమెంట్ లేనప్పుడు మీరు దిగమంటున్నారు, మీ బాధ్యతగా మీరు దిగమంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఒకసారి ఇదంతా మాట్లాడాలి. హలో హలో చెప్పండి. ఏం కాదు, అది డబ్బులు వాళ్ళ అమౌంట్ లోనే సక్సెస్ఫుల్ అని పడ్డది. మన టీమ్ లోనే టికెట్ ఇష్యూ కావట్లేదు. అది తర్వాత యూపీ అమౌంట్ చూపించినా కూడా జీరోనే, అది చూపించట్లేదు వాళ్ళు అయినట్టు. లేదంటే వాళ్ళు ఏమంటారు, మా దాంట్లో డబ్బులు కట్టండి సక్సెస్ఫుల్ అని వచ్చింది, నాకు రూపాయి డబ్బులు మీ టికెట్ తీసుకొని అంటండి. డిఎం గారికి ఫోన్ చేస్తే డిఎం గారు ఏమన్నారంటే వాళ్ళు ఎక్కించి రావద్దు, వాళ్ళు దిగ్గొచ్చి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు డిఎం గారితో. అవి మీకు 48 hours లో రిటర్న్ వస్తేనే వాళ్ళు ఏంటంటే మా కాడ రూపాయి కూడా లేదు, మమ్మల్ని చేసుకోవాల్సిందే అని అంటారు వాళ్ళు. ముగ్గురు వాళ్ళేనండి. లేదు, 2 టికెట్స్ 2 టికెట్స్ వాళ్ళు ఉన్నది మొత్తం ముగ్గురు. ఒక ఆయన క్యాష్ కట్టి తీసుకున్నాడు, ఇద్దరే యూపీ అమౌంట్ చేశారు. మీకేందండి డిఎం గారికి కూడా చేశారు, డిఎం గారు కూడా వాళ్ళు అదే అంటాడు, డిఎం గారు ఏదో చేస్తున్నా మాకు పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ పోయి ఆఫీస్ వాళ్ళు కంప్లైంట్ చేసేది అంటారు. మీకు వాళ్ళు డైరెక్ట్ హెడ్ ఆఫీస్ వాళ్ళే చెప్తున్నారు మీ అమౌంట్ మీకు ఇస్తామని. అయినా నేను ఏం చేసేది చెప్పండి. డిఎం గారు మీకు ఫోన్ రికార్డింగ్ ఉంది, డిఎం గారితో మాట్లాడే రికార్డింగ్ ఉంది. ఒక అమౌంట్ రాలేదంటే మీరు కేసు కూడా పెట్టచ్చు. రాలేదని కేసు దాకా కాదన్నా, ఇప్పుడు యాజ్ ఎ ప్యాసింజర్ గా నేను మీ దగ్గర స్కాన్ చేసిన, మరి ఇప్పుడు నా దగ్గర వెళ్ళడానికి రూపాయి లేదు పరిస్థితి, మీరేం రోడ్డు మీద దిగమంటున్నారు. మరి ఇప్పుడు అవును, బస్ స్టాప్ కాడైనా రోడ్డు మీద అన్నా. ఇప్పుడు 48 hours అంటే నా దగ్గర రూపాయి లేదు, 48 hours రోడ్డు మీద ఉండమంటారా? సామాన్య పరిస్థితి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటాయి అన్న, మేము కడతాం. ఒకవేళ డబ్బులు లేని పరిస్థితి ఏంటి అంటున్నాం మేము. రెస్పాన్సిబిలిటీ మేము వాళ్ళని అడిగితే వాళ్ళు తమ్ముడు సమస్య ఏంది? అట్లా చెప్పాలి కదా. సక్సెస్ఫుల్ అయింది, టికెట్ రాలేదంటున్నారు. అంటే డిఎంకి ఫోన్ చేశారా? డిఎంకి ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే దింపండి వాళ్ళని అక్కడ, లేదంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. డబ్బులు ఉంటే ఓకే దాన్ని ఇచ్చేసాం, కాదంటే డబ్బులు లేవు, బ్యాంక్ ప్రాబ్లం ఉంటుంది. మా బ్యాంక్ ప్రాబ్లం ఉంటే మా అమౌంట్ కట్టేట్లయితే సక్సెస్ఫుల్ చూపిస్తుంది. స్క్రీన్ షాట్ పెట్టమన్నారు, పెట్టాము. వాళ్ళకి కాల్ చేస్తేనేమో హోల్డ్లో పెడుతున్నారు. 48 hours తర్వాత మీకు అమౌంట్ రీఫండ్ అయితే 48 hours ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? మార్నింగ్ 8 కల్లా వెళ్ళాలి. ఇప్పుడు రోడ్డు మీద దింపని చెప్పారా? అదే కదా పరిస్థితి. ఇప్పుడు అంటే డిఎం ఏమంటుందంటే అక్కడ దింపేసి, మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని? వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్లో అంటున్నారు. ఇప్పుడు మేము డబ్బులు కట్టి బస్ ఎక్కి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మా అమౌంట్ సక్సెస్ అయ్యింది, స్క్రీన్ షాట్ పెట్టినాం, మాట్లాడినాం కస్టమర్ దగ్గర. డిఎం గారు ఏమంటారు? డిఎం గారు అయితే తీసుకురావద్దని చెప్పాడు ప్యాసింజర్. అంటే ఇప్పుడు నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్తారు మీరు? నడి రోడ్డు మీద వదిలిపెట్టారు, డిఎం గారు చెప్పింది మేము చేస్తాం అంతే. మాది సొంత నిర్ణయాలు ఏం కావాయి. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు ఆల్రెడీ డిఎం గారితో మాట్లాడుకున్నారు, హెడ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు ప్యాసింజర్ దగ్గర అమౌంట్ లేవు అంటున్నాం, మరి అతని పరిస్థితి ఏంటి? అర్ధరాత్రి వరకు ఇక్కడ నిలబెడతారా? అంటే పోలీస్ స్టేషన్ తీసుకురావడం రీజన్ అతను తప్పు చేసిండా? డిఎం గారి కంటే పెద్దవాళ్ళు అయితే మేము కాదుగా. అంటే డిఎం గారికి మరి సమాధానం చెప్పాల్సింది. మేము కాదు, డిఎం గారే వద్దన్నాడు. మరి ఇప్పుడు ప్యాసింజర్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు టికెట్ మీరు ప్రొవైడ్ చేసిన స్కానర్ కే అతను అమౌంట్ కొట్టినా అంటాడు.
మరి మీరు ఆ స్కానర్ కి ఇద్దరు అమౌంట్ కొట్టారు, ఓకే అయింది, సక్సెస్ అయిందిగా, టికెట్ వచ్చిందిగా. మరి ఇప్పుడు ఈ ఇద్దరు పరిస్థితి ఏంది? మరి అయితే మరి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాళ్ళ ప్రాబ్లం అయి ఉంటది. అది అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అని చూపిస్తున్నారు కదా. చూపించింది మరి ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా టికెట్ వచ్చిందిగా, ఉమ్. అదే యూపీఐ స్కానర్ మీద వేరే వాళ్ళకి కూడా టికెట్ వచ్చిందిగా. మరి ఈ ఇద్దరు పరిస్థితి ఏంది అంటారు? మరి ఇద్దరు పరిస్థితి మీరే మాట్లాడుకున్నారు, డిఎం గారితో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లల దగ్గర వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పోయిస్తున్నారు అంట, మరి ఆ పిల్లల దగ్గర అమౌంట్ లేవు, మీరు అర్ధరాత్రి రోడ్ల మీద వదిలేసి వెళ్ళారు, మరి వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగింది, దానికి రెస్పాన్సిబిలిటీ డిఎం గారు భరిస్తారా? అందుకే ఉంటే వాళ్ళు మాకు కంప్లైంట్ పెట్టండి, వాళ్ళు మీరు అంటే కంప్లైంట్ పెట్టండి అంటే వాళ్ళు తప్పు చేశారా? మేము చేసినాం మరి మరి మీరు పెట్టిన బ్యాంకే కదా, మీ ఆర్టీసీ పెట్టిన బ్యాంకే కదా, మీరు పెట్టిన బ్యాంకే కదా ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చిందన్న అక్కడ హైవే అయిపోయింది. మీరు ఏమన్నారు మా ఇష్యూ ఎందుకైతే మీ ఇష్యూ అవుతుంది, మా ఇష్యూ మరి రిటర్న్ వస్తే 48 hours వరకు ఈ పిల్లలు ఇద్దరు రోడ్డు మీద అట్లా నిలబడమంటారా? మీరు ప్రొవైడ్ చేసిన స్కానర్, మీ ఆర్టీసీ పెట్టిన స్కానరే కదా. టికెట్ లేదు అలా అంటారు, అలాంటప్పుడు ఏం చేయాలి? స్కానర్ లేవు అప్పుడు డబ్బులు ఇవ్వండి అని చెప్పాలి. మరి సరే మగ పిల్లగాళ్ళు కాబట్టి వీళ్ళు ఎట్లా గట్ల రోడ్డు మీద ఉంటారు, మరి ఒకవేళ ఇదే పరిస్థితి ఒక ఆడపిల్లకి వస్తే మీరు ఇట్లే రెస్పాండ్ అవుతారా? మీ ఆర్టీసీ ఇలాగే రెస్పాండ్ అవుద్దా? మరి మీ బస్సులోనే కండి, మీ చెప్పండి అన్న, చెప్పండి. ఒక వ్యక్తిని వీడియో తీసేటప్పుడు నేను వీడియో తీయాలంటే పర్మిషన్ అంతే అమ్మా. న్యూస్ ఛానల్ చెప్పండి, పర్లేదు. నన్ను ఎందుకు తీసుకోవాలి? మీరు వీడియో ఆపమంటున్నారు కదా. అవునా, మామూలుగా తీసేటప్పుడు ఒక్కరే మీడియానా మేము కాదా? మరి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, మీకంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ తప్పు జరుగుతుంది, మీరు కెమెరా ఎందుకు నెడుతున్నారు? మీరు కెమెరా సరే అన్న, రోడ్డు మీద వదిలిపెట్టారు, మరి పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? మరి వీళ్ళకి పేమెంట్ మీరు ఇస్తారా? డిఎం గారితో మాట్లాడినట్టు